ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీకు మరి ఒకసారి నా యొక్క వందనాలు. ఈ సమయంలో మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, దయచేసి బ్రహ్మం బోధకు సంబంధించిన సేవకులందరూ ఒకసారి మేము చెప్పేది గమనించండి. మేము సత్యాన్ని అందరికీ తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాము. సో దయచేసి బ్రహ్మం బోధకు సంబంధించిన సేవకులందరూ ఆవేశంతో తొందరపడి అక్కడికి రండి ఇక్కడికి రండి అని మాట్లాడి వీడియోస్ పెట్టకండి. ఒక దైవ సేవకుణ్ణి అనేకులు ప్రవక్తగా నమ్మే వ్యక్తిని వారు నోటికొచ్చినట్టు వారి ఇష్టానుసారంగా మాట్లాడారు. కాబట్టి ముందుగా వారిని సారీ చెప్పనియండి. దాని తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీ ఇష్టానుసారంగా మీరు ముందుకెళ్ళండి. అంతేకాని వారు సారీ చెప్పకుండా ఎట్టి పరిస్థితిలో మీరు ముందుకెళ్ళకండి. అయినా ఒక దైవ సేవకుని అంత నీచంగా మాట్లాడిన వారితో చర్చలు ఎందుకండి? ఒకవేళ వారు సారీ చెప్పినట్లయితే ఆ తర్వాత దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళండి. అంతేకాని ఇక్కడికి రండి అక్కడికి రండి అని మీరు ఆవేశపడకండి. అన్నిటికీ ఒక సమయం అనే ఉంటుంది. ఆ సమయానికి మీరు మాట్లాడండి. సో వారు మీ ప్రవక్తను అన్నదానికి ముందుగా వారిని సారీ చెప్పనియండి. ఎందుకంటే బ్రహ్మం వారే కానీ సంఘశాఖలే కానీ ఎవరైతే ఒకరిని ఇష్టపడుతున్నారో వారు ఇష్టపడ్డ వ్యక్తిని ఇతరులు ఇష్టానుసారంగా అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. సో వికేఆర్ గారు మరియు వారి టీం అన్నదానికి ఖచ్చితంగా వాళ్ళు సారీ చెప్పాలి. వారి యొక్క మూర్ఖ ప్రవర్తనకు వారు ఖచ్చితంగా బదులు తీరాల్సిందే. అందుకే మేము ఒక లెక్కతో ముందుకెళ్తున్నాము. కాబట్టి మేము చెప్పేదాన్ని మీరు గమనించండి. దయచేసి ఎవరు హడావిడి చేయకండి. మేము చేసేదాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.